ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టు చేయకుండా కేజ్రీవాల్కు రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నేడు ఈడీ అధికారులు కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టులో ఆప్ నేతలు పిటిషన్ వేశారు. ఆప్ నేతల పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. కాసేపట్లో కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని ఈడీ అధికారులు చూస్తున్నారు. ఇక అరెస్ట్ అయినా కేజ్రీవాల్ సీఎంగానే ఉంటారని ఆప్ నేతలు అంటున్నారు. జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఢిల్లీ మంత్రులు చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ సీఎం రాజీనామాపై కేంద్ర హోంశాఖ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రాజీనామా చేయకపోతే కేంద్రం తొలగించే ఛాన్స్ ఉంది. కేజ్రీవాల్ ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదని ఆప్ నేతలు వాదిస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా బీజేపీ ఆఫీసుల ముందు ఆమ్ ఆద్మీ ధర్నాలకు పిలుపునిచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఈడీ కస్టడీలో ఉన్నారు. మరి నిన్న రాత్రి ఈ ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది ఢిల్లీ ముఖ్యమంత్రిని. మరి ఈ నేపథ్యంలో ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసే ముందు ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవ్వాలో అన్నింటినీ ఫాలో అవుతూనే ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు 10 గంటలకు రోజ్ రెవెన్యూ కోర్టులోని ముఖ్యమంత్రిని హాజరుపరుస్తారు. కోర్టు ఇచ్చే డిసిషన్ బట్టి ఈడీ కస్టడీనా లేదంటే జ్యుడిషియల్ కస్టడీనా డిపెండ్ అయ్యింది. మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ శాతం ఈడీ కస్టడీ ఉంటుంది. ఈడీ కస్టడీ ఇచ్చిన తర్వాత ఈడీ ఆయన్ని విచారించి తర్వాత సిబిఐ కస్టడీకి ఇస్తుంది. సిబిఐ కస్టడీ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్. కవిత విషయంలో ఎలాంటి ప్రాసెస్ జరిగిందో అదే ప్రాసెస్ ఈ రోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. 7 రోజుల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కస్టడీ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ మేరకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఈడీ అంచనా వేస్తుంది. డాక్టర్ టీమ్ ఆల్రెడీ వచ్చింది. ఆర్ఎంఎల్ హాస్పిటల్ నుంచి వచ్చిన 12 మంది డాక్టర్ టీమ్ అరవింద్ కేజ్రీవాల్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి తాజా పరిస్థితుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానం నాటకీయ మలుపు జరిగింది. ఒకప్పుడు అవినీతికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం నుంచి 3 పర్యాయాలు ఢిల్లీ ముఖ్యమంత్రి దగ్గర కేజ్రీవాల్ ఇప్పుడు అదే అవినీతి ఆరోపణలతో ఢిల్లీ మధ్య ముఖ్యంలో అరెస్ట్ అయ్యారు. ఇండియా కూటమితో కలిసి ఢిల్లీ, హర్యానా, గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ సాగుతున్న తరుణంలో ఈ అరెస్ట్ జరిగింది. అయితే ఎన్నికల ముంగిట పార్టీ కార్యకలాపాలు వ్యూహరచన అమల్లో కేజ్రీవాల్ కేంద్రంగా ఉన్నారు. ఈ సమయంలో ఆయన అరెస్టు ఎన్నికల్లో అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేజ్రీవాల్ అరెస్టు ఆయనకు విశ్వసనీయ సహాయకులైన సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ జైల్లో ఉండడం, కొంతమంది నేతలు అజ్ఞాతంలో ఉండడం వల్ల పార్టీలో అనిశ్చితి నెలకొంది. మరి మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు, ముఖ్యమంత్రి బాధ్యతలు ఎవరు చేపడతారో అనేది చర్చనీయాంశం. వృత్తాంత ఐఆర్ఎస్ అధికారినైన కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ మంత్రులు అతీష్ వారి పేర్లు రిప్లేస్మెంట్ కు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2012లో పార్టీ ఆవిర్భవించి కన్వీనర్ గా ఉంటున్న కేజ్రీవాల్ ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒంటి చేతితో పార్టీని నడిపించే దేశంలో 3వ అతిపెద్ద రాజకీయ పార్టీ స్థాయి ఆప్ ప్రాంతంలో కేజ్రీవాల్ సక్సెస్ అయ్యారు. లోక్సభ ఎన్నికల ముగిట ఆయన అరెస్టు కావడం వల్ల వారసత్వ పగ్గాలు కొంత సంక్లిష్టంగా మారాయి. అయితే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సీఎంగా రాజీనామా చేయాలని గతం డిసెంబర్లోనే ఆప్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. రాజీనామా అవసరం లేదని ఎక్కడి నుంచైనా ఆయనే పరిపాలన కొనసాగించాలని 90% మంది అభిప్రాయపడ్డారు. తాజాగా ఇదే విషయాన్ని ఆప్ వెల్లడించింది. కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆప్ నేత ఢిల్లీ మంత్రి అతీష్ ప్రకటించారు. అవసరమైతే జైలు నుంచి ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పారు. ఓకే రామకృష్ణ, థ్యాంక్ యూ.